మీకు కసి ఉండాలి కూడా, ఒక కసి ఉండాలి. పటపట పండుగ దొరకని కేసీఆర్ తలుచుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది రాదా? ఇష్టపడతామా అన్న కేసీఆర్ కుటుంబాన్ని? ఇష్టపడతామా అన్న? 2 సార్లు జైలు పంపినా నన్ను కూడా, మంగేడానికి జైలు పంపినా. నా మీద 109 కేసులు అన్న. ఇప్పుడు 109 కేసులు, 2 సార్లు జైలుకి పోయినా. దేశంలో ఏ ఎంపీ పోలే, ఏ ఎంపీ మీద 109 కేసులు లేవు. కానీ భయపడతలేనా, కసితో ఉన్నా. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా భారతీయ జనతా పార్టీ, కేసీఆర్ కుటుంబం మెడలు వంచాల కసితో మాట్లాడున్నాను. బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది. ఒక చిన్న ఉదాహరణ ముగిస్తున్నా. ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకం. అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద, పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. కేటీఆర్ కొడుకు కూడా రాజకీయాలకు వస్తున్నాడు, ఆయన కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తామా ఓనాయాల? అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే ఇయ్యం మనం టికెట్. ఈ పార్టీ ఎట్లా చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటే ఏ విధంగా కలుసుకోకుండా వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి రెండు కలుస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా, వీడి నాన్నకైనా దొంగరా తీసుకుందా అంటాడు. ఈ రెండుకు జోడీ మంచిగా ఉంటుంది. 2 కుటుంబ పార్టీలే, 2 అవినీతి పార్టీలే. ఇవి 2 కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మనకైతే తూర్చుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ లను డ్రైనేజ్లో ముంచి తీసిన హేవల్ గంతేరా అనుకుంటారు. నీతి నిజాయితీ మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ, మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఆ 2 జోడీలు కుదురుతాయి. మనకు వాళ్ళకు సంబంధం ఉన్నది. మీరు చూసి ఎక్కడెక్కడ ఖండించాలి, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. దాని మీద మనం నిక్కచ్చిగా నిబద్ధతలు ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, టార్గెట్ పక్కా సక్సెస్ చేస్తాం కదా, పక్కా. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ చెప్తున్నాను, హైయెస్ట్ మెంబర్షిప్ చేసిన మోర్చా తప్పకుండా మన ప్రియతమ నేతని పక్కా కల్పిస్తా. దీనికి సిద్ధమై ఉండండి, కష్టపడి ఇలా మెంబర్షిప్ చేయండి. ప్రతి ఓటర్ను, ప్రతి బెనిఫిషియరీ కలవండి. అన్ని మోర్చాలు మీ మోర్చాలకు సంబంధించి ఒక సంకల్పం తీసుకొని ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. తప్పకుండా మనం అనుకున్న కిషన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ విధించారో ఆ లక్ష్యాన్ని మించి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా నెరవేర్చాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీకి